రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం చేరుకున్నారు. గొల్లప్రోలు హెలిప్యాడ్ నుంచి చేబ్రోలు నివాస గృహానికి బయలుదేరిన పవన్ చేబ్రోలు నుంచి యు కొత్తపల్లి మండలం ఉప్పాడలో జరుగుతున్న టీడీపీ అంతర్గత సమావేశానికి హాజరు కానున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం చేరుకున్నారు. గొల్లప్రోలు హెలిప్యాడ్ నుంచి చేబ్రోలు నివాస గృహానికి బయలుదేరిన పవన్ చేబ్రోలు నుంచి యు కొత్తపల్లి మండలం ఉప్పాడలో జరుగుతున్న టీడీపీ అంతర్గత సమావేశానికి హాజరు కానున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి. పిఠాపురం నియోజకవర్గం చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గొల్లప్రోలు హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న పవన్, అది తెలిసిన అభిమానులు వీర మహిళలు అక్కడికి చేరుకున్నారు. అయితే పవన్ వారందరినీ అభివాదం చేస్తూ చేబ్రోలు నివాస గృహానికి అయితే బయలుదేరారు. ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే చేబ్రోలు నివాసం నుంచి యు కొత్తపల్లి మండలం ఉప్పాడలో సురక్ష ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో జరగనున్న తెలుగుదేశం అంతర్గత సమావేశానికి మరికొద్దిసేపట్లో హాజరవుతారు. అయితే సమావేశం అనంతరం యు కొత్తపల్లి నుంచి చేబ్రోల్లో ఉన్న నివాసానికి వెళ్లి అక్కడి నుంచి రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ అభ్యర్థి ఎవరైతే బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోరుకొండ బస్టాండ్ వద్ద వారాహి విజయబేరి సభలో అయితే పవన్ అయితే పాల్గొంటారు. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించి ఏవైతే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్న పవన్ జిల్లాలోని జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న ప్రాంతాలపైన ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పుకోవచ్చు. అయితే ఎన్డీఏ కూటమి అభ్యర్థికి సంబంధించి అన్ని పార్టీలతో సమన్వయ సమావేశాలతో పాటు బహిరంగ సభలు కూడా నిర్వహించేందుకు అయితే ప్రణాళిక సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. ఇటువంటి నేపథ్యం చూసుకుంటే ఏవైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో తన గెలుపొందేందుకు అడుగులు అయితే వేస్తారని చెప్పుకోవచ్చు. అయితే దీనికి ఆయన ప్రచారం చేసేందుకు ఎవరైతే సినీ ఆర్టిస్టులు హైపర్ ఆది, అలాగే పృథ్వీరాజ్, అలాగే అభిమానులు అంటే ఇతర నియోజకవర్గాల నుంచి ఇతర జిల్లాల నుంచి కూడా ప్రతి ఇంటికి వెళ్లి పవన్ గెలిచే దిశగా అయితే ఓ పక్క ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఓ పక్క పవన్ ఖచ్చితంగా గెలుస్తారని చెప్పి ఓ పక్క ఎవరైతే అభిమానులు అయితే చెప్పే పరిస్థితి కనబడుతుందని చెప్పి చెప్పొచ్చు. వరలక్ష్మి. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.